హలో అందరికి తంబేల్ చూడంగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇవాల్టి వీడియో ఏంటనేది. వెల్కమ్ టు మౌని మౌనికా క్రియేషన్స్. ఇవాళ నేను ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే, మనకి కబోర్డ్స్ కి జిడ్డు పడతాయి చూడండి, ఇక్కడ మరకలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవనేవి మనకి మామూలుగా ఏమంటారు, ఏదైనా కానీ లిక్విడ్ యూస్ చేస్తే ఇక్కడ నేను మీకు హోమ్ మేడ్ లిక్విడ్ అనేది తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను డిష్ వాష్ కి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 1 కప్ సర్ప్ అనేది తీసుకున్నాను. ఏ సర్ప్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది ఉంటే అది. ఇక్కడ నేను వంట సోడా వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. అలానే నిమ్మరసం కూడా 1 కప్ తీసుకున్నాను. అలానే వెనిగర్, కుకింగ్ వెనిగర్ కూడా 1 కప్ తీసుకున్నా. అలానే ఎంటీ బౌల్ అనేది ఒకటి పెట్టుకున్నా. ఈ బౌల్ తోటి మనం 8 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. అయితే ఈ వాటర్ వచ్చేసి మనం మినరల్ వాటర్ వేసుకోవాలి, బోర్ వాటర్ అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ మీద వాటర్ అనేది పెట్టేసుకున్నాను. ఈ వాటర్ అనేది మనకి ఇక్కడ బాయిల్ అవ్వాలి, అలానే మరగాలి. ఇవి మరిగిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1 కప్ సర్ప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇది మొత్తం మనకి మెల్ట్ అవ్వాలి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపిస్తా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ అండి. స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి, డీటెయిల్ గా తెలుస్తుంది మీకు. ఇక్కడ సర్ప్ అనేది మనకి మొత్తం మెల్ట్ అయింది. దాని తర్వాత నేను స్ట్రెయిన్ అనేది చేసుకున్నాను. మనం మొత్తం వడకట్టుకోవాలి. అందులోకి నిమ్మరసం అని కూడా మనం యాడ్ చేయాలి. ఏమైనా పల్ప్ ఉంటే మనకి పక్కకు అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత స్ట్రెయిన్ అని పక్కకు పెట్టేసి ఇందులోకి కుకింగ్ వెనిగర్ అనేది వేసేస్తున్నాను. దాని తర్వాత వంట సోడా అనేది కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. అంతా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, బాగా కలుపుకోవాలి, అంతా మెల్ట్ అవ్వాలన్నమాట మనకి. ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చల్లగా అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు నేను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను, ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి స్మూత్ స్క్రబ్బర్ ఉంటుంది, ఆ స్క్రబ్బర్ తీసేసుకొని, ఇదైతే నాది కొత్తది అనమాట, అందుకని కొంచెం వాటర్లో డిప్ చేశాను మెత్తగా అవ్వాలని చెప్పేసి. ఇక్కడ చూడండి, నేను కబోర్డ్ చూపిస్తున్నా, చాలా అంటే చాలా జిడ్డు మరకలు ఉన్నాయి. వీటిని క్లీన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందనే చూపిస్తా. ఇలా కొంచెం మనం సర్పు లిక్విడ్ ఉంది కదా, అదనేది తీసేసుకొని ఇక్కడ మనం క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ స్క్రబ్ అనేది చేయాలి. మొత్తం అంతా మనం స్క్రబ్ చేసేసినాం అనుకోండి, మనకి జిడ్డంతా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత దీన్ని మనము ఒక క్లాత్ తీసుకొని మనం క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్లో డిప్ చేసేసి స్క్వీజ్ చేసేసి మళ్ళీ ఒకసారి తుడవాలన్నమాట. దీని తర్వాత మనకి డ్రై క్లాత్ ఉంటుంది కదా, దాంతో కూడా క్లీన్ చేసామనుకోండి మనకి నీట్ గా వస్తుంది అనమాట. చాలా షైనింగ్ గా కూడా ఉంటుంది అనమాట. చూడండి ఎంత షైనింగ్ గా ఉంది, చూడండి కబోర్డ్స్ చాలా నీట్ గా వచ్చాయండి. అలానే మిర్రర్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, మా మిర్రర్ అయితే చాలా అంటే చాలా డర్టీగా ఉంది అనమాట. ఈ మిర్రర్ ని క్లీన్ చేయడం చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ మా మదర్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నాము. ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసుకొని మొత్తం సేమ్ ప్రాసెస్ అనమాట. చేసిన తర్వాత చూడండి ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా పిల్లలు ఇక్కడ హాయ్ బాయ్ కూడా చెప్పారనమాట. దాని తర్వాత చల్లగా అయిన తర్వాత మనము దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము బాటిల్స్ లోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఇది స్ప్రైట్ బాటిల్ అనమాట, పాత బాటిల్ అనమాట. మేము ఇప్పుడు తాగటం లేదు, యూస్ చేయటం లేదు అనమాట. అందుకని చెప్పేసి విమ్ వాడిన బాటిల్స్ ఉంటాయి కదా, అందులోకి అనేది వేసేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. కొంచెం లిక్విడ్ వేసుకొని తర్వాత వాటర్ అంతా వేసే కదా, దీన్ని మనం యూస్ చేసినామంటే సరిపోతుంది అనమాట, ఏ వాటర్ యూస్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ కావాలి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.